హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఆల్రెడీ నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా, ఇది సుజాత కంపెనీ స్టవ్ అయితే కొన్నామని. 5-6 స్టోర్లకు వెళ్తే ఎక్కడ మాకు నచ్చింది దొరకలేదు, కానీ ఈ స్టోర్కి అయితే అసలు వెళ్ళలేదన్నమాట. వాళ్ళే డైరెక్ట్ డెలివరీ తీసుకొచ్చి ఇచ్చి చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంటే అక్కడికి అయితే డెలివరీ ఇచ్చారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము, ఎందుకంటే ఆ రోజు మండే అనమాట. మండే రోజు కాబట్టి ఈరోజే ఓపెన్ చేద్దామని చెప్పేసి నైట్ మేము వచ్చే వరకే 9 అయింది, అప్పుడు ఓపెన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ట్యూస్డే కాబట్టి వద్దని చెప్పేసి, కొత్త స్టవ్ ఎందుకు వద్దని చెప్పేసి మండే రోజు నైట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మా పెద్దోడు అయితే ఓపెన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ లోపలైతే ఎలా ఉందో తెలీదు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే మెజర్మెంట్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ మా పెద్దోడైతే ఓపెన్ చేస్తున్నాడు. లోపల ఎలా ఉందో తెలీదు, మనకు కావాల్సినట్టు ఉందో లేదో తెలియదు అనమాట. ఓపెన్ చేయగానే స్టవ్ అయితే బాగుందనమాట. మనకు ఇదే సైజు కావాలి, కానీ మన గ్యాస్ బండ పైన పడుతుందో లేదో అనుకున్నాను. ఓపెన్ చేసి పెట్టి చూస్తే తెలుస్తుంది. 4 బర్నర్స్ అనమాట. ఇలాగే కావాలని చెప్పాను నేను. ఇంకా బ్లాక్ అయితే కొంచెం ఈ విధంగా ఆపోజిట్ కాకుండా కొంచెం మధ్య మధ్యలో అలా ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఈ స్టీల్ దానిలో, స్టెయిన్లెస్ స్టీల్ దానిలో అలా ఉండదంట. ఇందులో ఒక జంబో బర్నర్ ఉంటుంది, తర్వాత ఒకటి కొంచెం మీడియం బర్నర్, తర్వాత 2 చిన్నవి ఉంటుందన్నమాట. ఈ పాత స్టవ్ది రెగ్యులేటర్ పైపు తీద్దామని ఎంత ట్రై చేసినా సరే రాలేదన్నమాట. దాదాపు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ట్రై చేస్తే అది కొంచెం కూడా కదలలేదు. ఇంకా లాస్ట్కి ఇలా కాదని చెప్పేసి ఆ పైప్ కట్ చేసామన్నమాట. చాక్ తీసుకొని కట్ చేసేసామన్నమాట. అది కట్ చేసిన తర్వాత పాత స్టవ్ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టినాము. దీన్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇది బటర్ఫ్లై కంపెనీ అనమాట. ఇది కూడా తీసుకొచ్చి దాదాపు ఒక 1.5 ఇయర్ అవుతుందేమో అంతే. 2 బర్నర్స్ ఉంది కాబట్టి ఉదయాన్నే కొంచెం లేట్ అవుతుందన్నమాట పిల్లలకు చేయడానికి. ఇంకా 4 బర్నర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. అది తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత ఇంకా ఇదైతే ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఆటో కట్ ఏమో అంటారు కదా, అదనమాట. మనకు లైటర్ అవసరం లేదు. ఒకటి పెద్ద బ్యాటరీ ఉంటుంది కదా, సెల్స్. పాతకాలలో బ్యాటరీ, లావ్ బ్యాటరీ ఉంటుంది కదా, అది కింద సైడ్ పెట్టాలన్నమాట. ఆ బ్యాటరీ పెడితే ఆటోమేటిక్గా అది గ్యాస్ అయితే ఆన్ అవుతుంది. మనకు లైటర్తో పని ఉండదన్నమాట. 9 ఇయర్స్ వారంటీ అనమాట. ఇది సేమ్ కంపెనీ వాళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళదే అనమాట, సుజాత కంపెనీ. అందుకని వాళ్ళు 9 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు. మిగతా దాంట్లకు 5 ఇయర్స్ అలా ఉందన్నమాట. ఇది వారంటీ బట్టి చూసి కూడా ఈ కంపెనీ స్టవ్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా అయితే 17,000 పడిందనమాట ఈ స్టవ్కి. 9 ఇయర్స్లో దీనికి ఏమైనా సరే ఆ పేపర్స్ ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారనమాట. ఇంకా వచ్చిన వెంటనే మా పెద్దోడు ఓపెన్ చేస్తూనే ఉన్నాడనమాట. కొంచెం సేపు ఆగమంటే కూడా ఆగట్లేదు. ఇంకా చేస్తున్నాడు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము. ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నాం. మా చిన్నోడేమో వచ్చిన తర్వాత వెంటనే పైకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. పైన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆడుకోవడానికి అయితే వెళ్ళిండు. ఇది కొంచెం థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట, బరువు కూడా ఎక్కువనే ఉంది. మేము ఇంతకుముందు చూసిన స్టోర్లో ఉన్నాయి కానీ అంత వెయిట్ లేదనమాట, గేజ్ అనేది తక్కువ ఉంది. ఇది వెయిట్, అలాగే బర్నర్స్, అలాగే పొడవు, వెడల్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళి చూసిన దానికన్నా చూడకుండా తీసుకొచ్చిందే మాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక 1 మంత్ బ్యాక్ ఆన్లైన్లో ఇదే స్టవ్ 15,000కి అలా ఉన్నదనమాట. అప్పుడు ఆఫర్ ఉన్నదంట, 1 నైట్ ఆఫర్ అని ఏదో ఉందంట. అప్పుడు చెప్పాడు కానీ నేను ఏమనుకున్నా, ఇంత స్టెయిన్లెస్ స్టీల్ది స్టవ్ ఇంత కాస్ట్ ఉంటుందా, ఆన్లైన్ కాబట్టి ఇలా చూపిస్తుందేమో, ఇంత కాస్ట్ ఉండదేమో అనుకున్నాను. కానీ నార్మల్గా గ్లాస్ స్టవ్ల కన్నా ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్లకి కాస్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అక్కడ వెళ్ళి చూసిన తర్వాతనే అర్థమైంది. ఎందుకంటే మనము గ్లాస్ దానికి అయితే ఎక్కువ వంటలు చేసిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడు వాటర్ అసలు పోయొద్దంట, అవి పగలడానికి ఛాన్సెస్ అందువల్లనే ఉంటుందన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కూల్ తగ్గిన తర్వాత వాటర్ పోయాలంట. కానీ మనం ఏం చేస్తాము, అప్పుడే వేడిగా ఉన్నప్పుడు వాటర్ వేసేస్తే తొందరగా క్లీన్ అవుతుందని చెప్పేసి అప్పుడే వాటర్ వేసేస్తాం. నేను కూడా చాలాసార్లు అలాగే వాటర్ వేసినప్పుడు పొగలు వచ్చేది. కానీ నిన్న వాళ్ళు చెప్పిన తర్వాత అర్థమైందనమాట, వేడిగా ఉన్నప్పుడు అసలు వాటర్ పోయొద్దు, దానివలన అవి బ్లాస్ట్ అవుతాయి అని చెప్పేసి.
ఈ స్టీల్ వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా బాగుంటుంది. ఆ బ్లాక్ గ్లాస్ దానిపైన అయితే కొంచెం ఏమన్నా పడినా సరే అలాగే కనిపించేస్తుందనమాట. ఇక్కడైతే చూసారు కదా, అనుకున్నది ఒకటి అయిపోయింది ఒకటి అనమాట. ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇవైతే బయటకు వచ్చేసాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ కింద అవి కింద కూర్చునేవి ఉంటుంది కదా, అవి వచ్చేసి ప్రతి దాంట్లోకి లోపల సైడ్ ఉంటుంది, ఎడ్జ్ వచ్చేసి బయటకు ఉంటుంది కదా. కానీ అవి దాని కాళ్ళు వచ్చేసి ఎడ్జ్తో పాటు బయటకు ఉన్నాయన్నమాట. అందుకని ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అలా బయటకైతే వచ్చేసింది పొయ్యి. ఇప్పుడైతే ఏం చేయనీకి రాదు. ఆల్రెడీ ఆ పాత స్టవ్ వచ్చేసి రెగ్యులేటర్ కూడా కట్ చేసి పీకేసి పక్కన పెట్టేసినాము. ఇప్పుడేమో ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతానికైతే పాత పొయ్యికి రెగ్యులేటర్ పైపు కట్ చేసి పెట్టేశాడు కాబట్టి ఇంకా దాన్ని మళ్ళీ పెట్టడానికి వీలు లేదనమాట. దీన్నే ఎలాగో అలాగైతే అడ్జస్ట్ చేయాలి. ఇదొక నైట్కి ఇలా ఉందనుకో, ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఇంకా పైప్ అయితే ఇలా పెట్టాడనమాట. కొంచెం స్టవ్ అనేది కొంచెం ముందు సైడ్ హైట్, బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా కిందికైతే వచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ పోసినా సరే మీదికైతే వచ్చేస్తాయి, ఇక్కడ కిందికి పడతాయి అనమాట. చూడండి, ఇప్పుడైతే ఇలా పెట్టేస్తాము. నార్మల్గా కొంచెం వాటర్ పెట్టి చెక్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ తెలియదు అనమాట దీనికి బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ పెట్టడం వల్లనే ఈ విధంగా ఆటో కట్ ఉంటుందని చెప్పేసి తెలీదు. ఎందుకు ఆన్ అవ్వట్లేదు అని చెప్పి గ్యాస్ వస్తుందా లేదా అని చాలా రకాలుగా ట్రై చేసాము. తర్వాత ఒకసారి స్టవ్ పైకి పెట్టి చూస్తే కింద కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏమంటారు, బ్యాటరీ పెట్టాలని కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే అర్థం కాలేదన్నమాట. అర్థం కానందుకు దాన్ని బుక్లెట్ వచ్చింది కదా, బుక్లెట్లో కూడా చదువుతున్నాడు అనమాట ఎలా ఆన్ చేయాలనేది. ఫస్ట్ స్టార్టింగ్ కదా, మాకు కూడా తెలియదు అది. ఇంకా తర్వాత కింద స్టవ్కి కింద సైడ్ చూసిన తర్వాత అర్థమైంది. ఇంకా ఇప్పుడు బ్యాటరీ అంటే దొరకదనమాట, అది కూడా షాద్ నగర్లోనే తీసుకురావాలి. ఇక్కడ మా బాన్నగర్లో అయితే ఉండవు పెద్ద బ్యాటరీస్. లైటర్తోనే ఈ పూటకు ఆన్ చేయాలని చెప్పేసి సెంటిమెంట్ అనమాట, మండే రోజు ఆన్ చేయాలని. అందుకని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసి కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాం అనమాట స్టవ్ పైన. ఇంకా ఉదయం పిల్లలకు బాక్స్ కూడా చేయడానికి లేదు, వాళ్ళకు బయట నుంచి టిఫిన్ ఏదైనా తీసుకొచ్చి పెట్టేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇది ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా. పాలు అయితే వచ్చినాయి, పాలు వేడి చేస్తున్నా అనమాట. ఇంకా నేను చిన్నగా చూడండి, అంత చిన్నగా పెట్టి బయట పోయి కూర్చున్నా సరే పాలు అయితే పొంగిపోయినాయి అనమాట. ఇంకా కొత్త స్టవే కదా, ఫస్ట్ టైం పాలు పొంగితే ఏం కాదు కదా అనేసి ఇంకా సైలెంట్ అయిపోయినాయి. చూడండి, ఇది బయటకు వచ్చిందనమాట. దేనికైనా లోపలికి ఉంటుంది కదా, దీనికి చాలా లాస్ట్లో ఉందన్నమాట, ఎడ్జ్కి ఉన్నాయి, అందుకని అవి బయటకు వచ్చేసినాయి. దీన్ని ఏం చేయాలనేది కొంచెం తర్వాత అయితే ఆలోచించాలి. ఇప్పటి వరకు పిల్లానికి పాలు అయితే వేడి చేసి పాలు తాగిపించి బాక్స్లో ఇడ్లీ అవి తీసుకొచ్చి బాక్స్లో ప్యాక్ చేసి స్కూల్కి అయితే పంపించిన. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.